హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే బ్రదర్, పోతే ఈ వారం మనకి గూడూరు మార్కెట్లోకి మన సబ్స్క్రైబర్స్ అయితే 3 వచ్చారు. వీళ్ళ 3కి నేను పిల్లలు ఇప్పించున్నాను. అవి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఇప్పించాను, వాటి ఏజ్ ఎంత, జత ప్రైజ్ ఎంత పడిందని నేను అన్న వాళ్ళతో మాట్లాడున్నాను. ఆ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే నేను ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో చెప్పుకున్నాను, అన్న వాళ్ళతో కూడా మాట్లాడిచ్చున్నాను. ఓకే బ్రదర్, ఇది మనకి గూడూరు సంత ప్రతి శుక్రవారం ఉదయం 3-4 గంటలకు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 11-12 వరకు అయితే ఈ సంత జరుగుతుందన్న. ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ అన్న. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి చాలామంది ఎక్కడి నుంచి అడ్రస్ ఎలా రావాలి అని చాలామంది అడుగుతున్నారు. ఇటు తెలంగాణ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, సిద్దిపేట సైడ్ నుంచి వచ్చే వాళ్ళు కానీ అయితే మీరు అక్కడి నుంచి ట్రైన్కి నెల్లూరుకి కానీ డైరెక్ట్గా గూడూరు కూడా ట్రైన్స్ ఉంటాయి. మీరు ట్రైన్కి వచ్చినా లేదంటే బస్సులకు వచ్చినా నెల్లూరులో దిగారంటే నెల్లూరు నుంచి మనకి ఇది సంత అయితే మనకి 45 కిలోమీటర్లు 46 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఎందుకంటే మనకి ఇది గూడూరు నుంచి నెల్లూరు నుంచి మనకి 38 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు అయితే వస్తుంది నెల్లూరు నుంచి గూడూరుకి. గూడూరు నుంచి గూడూరు టౌన్లో నుంచి మనకి ఒక 5-6 కిలోమీటర్లు అయితే ఈ సంత ఉంటుంది. ఈ సంత మనకు వచ్చేసి హైవేల నుంచి వరగల్ రూట్ అని హైవేల నుంచి కట్ అవుతుంది. ఇంకా తిరుపతి నుంచి, చెన్నై నుంచి, చిత్తూరు నుంచి, మదనపల్లి అటు సైడ్ పలమనేరు నుంచి వచ్చే వాళ్ళకైతే ఇది తిరుపతి నుంచి మనకి 110 కిలోమీటర్లు అయితే ఈ మార్కెట్ సంత అయితే వస్తుంది బ్రదర్. ఓకే బ్రదర్, ఇంకా పోతే వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ మొత్తం అయితే 3 వచ్చారు. ఈ 3కి అయితే నేను పిల్లలు మాట్లాడైతే ఇప్పించాను అన్న వాళ్ళకి. ఈ మొత్తం టోటల్ ఎన్ని కొన్నాము, జత ప్రైజ్ ఎంత, వాటి ఏజ్ ఎంత అనే డీటెయిల్స్ నేను అన్న వాళ్ళతో మాట్లాడాను. ఆ వీడియో మీరు చూడొచ్చు. ఓకే బ్రదర్, మొత్తం టోటల్ వచ్చేసి మనకి 60 పిల్లలు అయితే తీసుకున్నాము. ఈ 60 పిల్లలు ఏజ్ వచ్చేసి మనకి 5 నెలలు 6 నెలలు బ్రదర్, 5 మంత్స్ 6 మంత్స్. వీటి లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంతవరకు చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ లైవ్ వెయిట్ 25 నుంచి 30 కిలోల మధ్యలో బ్రదర్. యావరేజ్ మీద 25-26 కిలోలు అయితే లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ప్రైజ్ ఎంత పడింది ఏంటనేది నేను అన్నతో మాట్లాడున్నా. ఆ వీడియో మీరు లాస్ట్లో చూసారంటే అన్నతోనే మాట్లాడిచ్చున్నాను. మన సబ్స్క్రైబర్స్ ఈ అన్న వాళ్ళకి లోడ్ పంపించిన తర్వాత మన తెలంగాణ అన్న వాళ్ళకి ఇక్కడ రేట్లు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి వెంకి, మన విలేజ్లో రైతు వారీగా కావాలి, విలేజ్కి వెళ్దాము అంటే మన కరీంనగర్ నుంచి అన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళకు కూడా కొద్దిగా రేట్ అయితే సెట్ కాలేదు, అన్న వాళ్ళకైతే రేట్ కుదరలేదు. ఎందుకంటే అన్న వాళ్ళు అడిగిన రేటుకి వాళ్ళు అడిగిన పిల్లలు కొద్దిగా మార్కెట్లో తక్కువగానే వచ్చాయి. 4 మంత్స్ 5 మంత్స్ పిల్లలు చాలా తక్కువగానే వచ్చాయి. పెద్ద సైజు పిల్లలు ఎక్కువ వచ్చాయి. అంటే 5 మంత్స్ 6 మంత్స్ 7 మంత్స్ పిల్లలు అయితే ఎక్కువగా వచ్చాయి. నేను మార్కెట్ వీడియోస్ తీయడానికి కూడా టైం లేదు బ్రదర్. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాళ్ళు అంత దూరం నన్ను నమ్ముకొని వచ్చారు. ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం అయినా వీడియోస్ తీసుకోవచ్చు. ఎందుకంటే అన్న వాళ్ళు అంత దూరం వచ్చినప్పుడు వాళ్ళకి పిల్లలు ఇప్పించి పంపించాలి. కాబట్టి నేను మార్కెట్ వీడియో తీయడానికి టైం లేదు. ఒకవేళ టైం ఉంటే ఖచ్చితంగా అయితే వీడియోస్ తీస్తాను. టైం కుదరకపోతే ఎందుకంటే విలేజ్కి వెళ్ళాలి. అన్న వాళ్ళు తెలంగాణ కర్నూలు నుంచి అయితే వచ్చారు. అన్న వాళ్ళకి విలేజ్లో చూడాలి అంటే లైవ్ వెయిట్ లెక్కన కావాలి వెంకీ అన్నారు. లైవ్ వెయిట్తో ఇప్పిస్తాను, లేదంటే రైతుల వారీగా ఉంటే రైతుల దగ్గరైనా జతల పరంగా అయినా ఇప్పిస్తాను. అన్న వాళ్ళని పంపించిన తర్వాత నేను అన్న వాళ్ళని తీసుకెళ్ళి విలేజ్కి అయితే వెళ్ళాలి. కాబట్టి టైం లేదు. వీలున్నంత వరకు మార్కెట్ వీడియోస్ తీయడానికి టైం ఉంటే ఖచ్చితంగా మార్కెట్ వీడియోస్ తీస్తాను. లేదంటే నెక్స్ట్ వారం ఖచ్చితంగా మార్కెట్ వీడియోస్ ప్రతి ఒక్కటైతే ఈ మధ్య ఒక 1 మంత్ అయింది నేను మార్కెట్ వీడియోస్ నీట్గా మేకలు కానీ గొర్రెలు కానీ చూపించి. కానీ నెక్స్ట్ వీక్లో అయితే ఖచ్చితంగా తీస్తాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరొకరు వస్తున్నారు, వాళ్ళకి టైం సరిపోతుంది కాబట్టి వీడియో తీయడానికి కుదరడం లేదు. ఓకే బ్రదర్, అర్థం చేసుకోండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లో అయితే టైంగా ఉంటే చూస్తాను. ఎందుకంటే ఈ బండి పంపించిన తర్వాత నేను విలేజ్కి వెళ్ళి అన్న వాళ్ళకి రైతు వారీగా కానీ లైవ్ వెయిట్తో కానీ ఇప్పిస్తా అని చెప్పాను. ఈ బండి వాళ్ళు పంపించిన తర్వాత బండి లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి అమౌంట్ అన్నీ కట్టించిన తర్వాత నేను గేట్ దగ్గర వాళ్ళకి గేట్ బిల్లు మాట్లాడి ఇప్పిస్తాను. ఓకే బ్రదర్, ఒకసారి అయితే మనం అన్నం ఎక్కడి నుంచి వచ్చారు, జత ప్రైజ్ ఎంత పడింది అన్నతో అయితే ఒకసారి మాట్లాడదాం. అలా మొత్తం అయితే మనం మార్కెట్లోకి వచ్చారు మీరు ఉదయాన్నే. మొత్తం అయితే టోటల్ అయితే మనం ఎన్ని పిల్లలు తీసుకున్నాం, కొంచెం గట్టిగా మాట్లాడాలి. 60 పిల్లలు తీసుకున్నాం. మొత్తం టోటల్ అయితే 60 పిల్లలు తీసుకున్నాం అన్న. వాటి ఏజ్ ఎంత ఉంటుంది? అది 6 నెలలు 5 నెలలు ఉంటాయి. 6 నెలలు 7 నెలలు ఉంటాయి. 5 నెలలు 6 నెలలు ఉంటాయి అన్న. మనకి జత ప్రైజ్ ఎంత పడింది? జత ప్రైజ్ వచ్చేసరికి 18,000 పడింది. జత ప్రైజ్ 18,000 అన్న. మన అడ్రస్ ఒకసారి చెప్తారు, ఎక్కడి నుంచి వచ్చామనేది? మేము అనంతపూర్ నుంచి వచ్చాము. అనంతపురం. మన మార్కెట్లో వచ్చి అయితే మొత్తం 60 పిల్లలు తీసుకున్నాం అన్న. ఫామ్ కోసమా లేదంటే ఎట్లా? మేము ఇంటిగ్రేట్ ఫామ్ కోసమే. ఫస్ట్ బ్యాచ్ తర్వాత స్టెప్ అనేది మళ్ళీ తర్వాత అనేది ఫస్ట్ బ్యాచ్ అయితే చూసి తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది వేస్తాం. ఫామ్ కొత్తగా పెట్టున్నారా లేదంటే? లేదండి, ఇదే ఫస్ట్ టైం అన్న. మామూలుగా బయట తిప్పి మేపేదానికే
లేదన్న, లోపల ఫామ్ లో అన్న మేత ఏమి వేస్తున్నారు మీరు? చాలా మంది మేత అడుగుతున్నారు మన వాళ్ళు. వేస్తున్నాము, సూపర్ నేపియర్ వేస్తున్నాము, దాంతో పాటు శనగ పొట్టు తోలుకొని ఉన్నాం. శనగ పొట్టు దానా రూపంలో అయితే ఏది ఇస్తాం అనుకుంటున్నారు? దానా రూపంలో మొక్కజొన్న ప్రజెంట్ అయితే దానికి ఇంకా మామూలుగా నూకలు తౌడు ఇవి మిక్స్ చేసి పెట్టుకునేది. ఓకే అన్న, ఈ బ్యాచ్ అయిపోతే నెక్స్ట్ మళ్ళీ బ్యాచ్కి వస్తారు, కాల్ చేయండి. ఈసారి కొంచెం మనం పెద్ద పిల్లలే, మీరు 3 months 4 months పిల్లలు అన్నారు. నేను మీ సలహా ఏం చెప్పానంటే 3 months 4 months పిల్లలు వద్దన్నా అని చెప్పాను. ఎందుకంటే మనం వాడుతూ ఈ టైంలో మనకి పెద్ద పిల్లలు అనేది బెస్ట్ అనే మీకు చెప్పాను. 3 months పిల్లలు ఎవరికి కూడా వద్దనే చెప్తున్నాను, ఎందుకంటే అది వాటితో కొద్దిగా ఇబ్బంది పడతాం కాబట్టి చెప్తున్నాను. ఓకే బ్రదర్, వెళ్ళి వాటికి ముందు మనం ఈ రోజు అంటే మేత వేసాం, నెక్స్ట్ తర్వాత కొంచెం శుభ్రంగా కడిగేసి వ్యాక్సిన్స్ కూడా సిపిఆర్ అన్ని వాళ్ళు వేసామన్నీ చెప్తారు, అవన్నీ వద్దు, మనకు నచ్చింది అయితే మనం వేసుకున్నాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే అన్న, మన బండి గూడూరు మార్కెట్ నుంచి ఎక్కడ పంపిస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ ఎంత అనేది ఒకసారి మన డ్రైవర్ అన్నతో అయితే మాట్లాడదాం. అన్న మళ్ళీ మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాం? గూడూరు నుంచి అనంతపురం. అలా మొత్తం మన బండికి ఎన్ని పిల్లలు వేసుకోవచ్చు? మామూలుగా చిన్నపిల్లలు అయితే అంటే 4 months 3 months పిల్లలు అయితే ఎన్ని పిల్లలు పడతాయి? కొంచెం గట్టిగా సౌండ్ వినపడదు. చిన్నపిల్లలు అయితే మనకి 3 నెలలు 4 నెలల పిల్లలు అయితే 70 పిల్లలు వేసుకోవచ్చు. పెద్ద పిల్లలు అయితే మనకి 50 నుంచి 60 దాకా వేసుకోవచ్చు. మనం ప్రతి వారం ఈ సంతకు వస్తాం, మన వాళ్ళు ఎవరో ఒకరు సబ్స్క్రైబర్స్ వస్తుంటారు కాబట్టి దూరంగా నుంచి వస్తుంటారు. నువ్వు కూడా ఏంటంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చూసి వెళ్ళాలా. ఓకేనా? ఓకేనా. మన ట్రాన్స్పోర్ట్ ఎంత పడింది అన్న? అప్ అండ్ డౌన్ మనకి ఎన్ని కిలోమీటర్లు వచ్చింది? 600 కిలోమీటర్లు వచ్చింది. ట్రాన్స్పోర్ట్ ఎంత పడింది? 12,000 ట్రాన్స్పోర్ట్. ఓకేనా. మళ్ళీ వారం వస్తుంటారు అన్న, వచ్చిన మార్కెట్లో ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఎన్ని కిలోమీటర్లు వస్తుందని చెప్తే అన్న వచ్చేసి మనకి ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుందో అన్న కూడా చెప్తారు. ప్రతి వారం మనకైతే మార్కెట్కి వస్తుంది. లేదు విలేజ్లో ఉన్న మన విలేజ్ దగ్గర ఈ బండి ఉంటుంది. ఓకేనా. ఎవరైనా కావాలనుకుని నా నెంబర్కి కాల్ చేయండి, లేదంటే అన్న నెంబర్కైనా కాల్ చేయండి. ఓకే మెల్లన్న. ఓకే అండి, అవి వచ్చేసి మనకి లోడ్ అయితే అనంతపురం పంపించాము. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాచ్ వచ్చేసి మన ఫ్రెండ్, ఆ కనిపించే అబ్బాయి మా ఫ్రెండ్, పేరు వచ్చేసి నవీను. అతను వచ్చి నెల్లూరు దగ్గర విలేజ్లో కొత్తగా ఫామ్ పెట్టాడు. అతను మొత్తం సలహాలు అన్నీ, మొత్తం మేత ఎలాంటి మేత వేసుకోవాలి, దానా ఎలాంటి దానా, మొత్తం సలహాలు అయితే నేనే చెప్పాను. అతను వెంకి మార్కెట్కి వస్తాను, ఒక 50 నుంచి 60 పిల్లల దాకా ఇప్పించు, నేను తీసుకెళ్తాను అని చెప్పాడు. ఓకే నవీన్, మీరు వచ్చారంటే ఖచ్చితంగా పంపిస్తాను అని చెప్పాను. విలేజ్లో చూద్దాం అనుకున్నాను, మార్కెట్కి వస్తాను. ఓకే మార్కెట్కి అయినా రా అని చెప్పి మార్కెట్కి రమ్మని చెప్పాను. మార్కెట్కి వచ్చాడు. అతను మొత్తం టోటల్ 55 పిల్లలు అయితే ఇప్పించాను. మొత్తం జత ప్రైజ్ ఎంత, లైవ్ వెయిట్ అంతా అతనితోనే మాట్లాడించామని, కానీ కెమెరా ముందుకు రావడం ఇష్టపడలేదు. ఆ కనిపించే అబ్బాయి నా ఫ్రెండ్ నవీను. కాకపోతే కెమెరా ముందుకు రావడం ఇష్టపడలేదు కాబట్టి నేనే మాట్లాడుతున్నాను. ఈ కనిపించే పిల్లలు మొత్తం టోటల్ 55 పిల్లలు. జత ప్రైజ్ వచ్చేసి మనకి 17,500 పడ్డాయి. ఇవి లైవ్ వెయిట్ వచ్చేసి మనకి 25-26 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. వీటి ఏజ్ వచ్చేసి 5 నెలలు 6 నెలలు 5 నెలలు 6 నెలలు. మనం డైలీ పంపించే బండిలోనే నేను పంపించాను. వాళ్ళతో మాట్లాడేదనే టైం లేదు, ఎందుకంటే మన సబ్స్క్రైబర్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. కర్నూలు వాళ్ళకి విలేజ్లకు వెళ్ళి లైవ్ వెయిట్ లెక్కన ఇప్పిస్తా అని చెప్పున్నాను. మేము ఉదయాన్నే వెళ్తేనే మాకు లైవ్ వెయిట్ అయితే కుదురుతుంది. ఓకే బ్రదర్, నేను ఆ వీడియోలో చెప్తా పూర్తి డీటెయిల్స్. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.